చండాలమైన గెటప్ ని సీరియల్ లో కూడా ఎవరి చేత వేయించలేదు, కానీ ఆ రాజాగడి కోసం వేయాల్సి వస్తుంది. ఈ గెటప్ ఏంటి? డైరెక్షన్ మానేసి యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నావా ఏంటి? నేను ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేశా. నా పేరు మంగళ. ఈ గెటప్ లో రాజాగాన్ని మొడతెట్టేసి మంగళం పాడేస్తా. వీధిలో సోది చెప్పుకునే దానిలా ఉన్నావు, నీకు వాడు పడతాడా? ఈ క్యారెక్టర్ ని నమ్మాలంటే వాడికి క్యారెక్టర్ ఉండాలిగా. ఆ రాజాగాడు నోటు మాట తప్ప నోటి మాట నమ్మడు. నీ చింపిరి మొహం చూడు. నేను దగ్గరికి కూడా రానివ్వడు. తుమ్మల దగ్గరికి పువ్వు వెళ్ళదు, పేషెంట్ దగ్గరికి డాక్టర్ వెళ్ళడు. అవసరం ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ అంజనా అదే చేయబోతుంది. అదిగో ఆ రాజాగాడు వస్తున్నాడు. చెప్పింది గుర్తుంది కదా? రెడీ, యాక్షన్. కాపాడండి! ఆగమ్మా, ఆగు. అరే కాపాడండి! దూడిగేదికి కదర బట్టలు వేసినట్టున్నారు. ఎవర్రా మీరు? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? కడప పెద్దప్ప కూతురు. నేనెవరో తెలుసా? సీతాపురం రాజా, సన్ ఆఫ్ సిరిశెట్టి రాజా. అయితే అంటే ట్రాక్టర్లు 10,000 ఎకరాల పొలం ఉన్న భూస్వామి మీ నాన్న పెద్దప్ప. ఇలా రోడ్డు మీద పరిగెత్తాల్సిన కర్మ నీకేంటమ్మా? ఓడి దీని తస్తదియ్యా. లచ్చిందేవి లగెత్తుకొచ్చేసింది. ఇప్పుడు ఈ పిల్లని కాపాడేసి మనసులో సోటు సంపాదించేయాలి. రామ్మా. ఆగా, అసలు నీ సమస్య ఏంటి? డబ్బున్న ప్రతి ఆడపిల్లకి వచ్చే సమస్య నాకు వచ్చింది. నాకు డబ్బులు లేక ఆడుతుంటే నువ్వు బలిసి కొట్టుకుంటున్నావా? నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు నా అందం చూడటం లేదు, నా వెనకాలే ఉన్న పొలం చూస్తున్నారు. నా మనసుని అర్థం చేసుకోవడం లేదు, నా ఆస్తిని లెక్క చేసుకుంటున్నారు. నన్నుగా ప్రేమించే వాడి కోసం ఎదురు చూస్తున్నాను. దొరికితే పెళ్లి చేసుకుంటాను. ఎదురు చూడడం ఎందుకు? ఎదురుగా నేనున్నానుగా. ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసి గొంతు కోద్దాం అనుకున్నారా? యాదవాళ్ళారా, ప్యానాలు తీసేస్తాను. పారిపోండి ఎక్కడి నుంచా. థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతానండి. ఒంటరాని దానివి, ఒంటి మీద నగలున్న దానివి, ఒంటరిగా ఎక్కడికి వెళ్తావు? నా కాడుంది కాని రా. అంజనా అంజనా ఏంటి? ఈ అమ్మాయి పేరు మంగళ. నాకు బాగా కావాల్సిన మనిషి. నీ సిస్టరా? సరే అమ్మాయి, ఏం రోజు ముఖం వేసుకుని యాదవ వరుసలు కలిపామంటే చంపేస్తాను. ఈ అమ్మాయి ఇక నుండి ఇక్కడే ఉంటుంది. కుదరదు రాజా బాబు. నేను చెప్పేదేనండి బంటి బాబు. నువ్వేమైనా అరికథ చెప్తున్నావా వినడానికి? దీన్ని చూస్తే పగలే కల్లోకొచ్చి కంటిన్యూగా వాంతులేలాగుంది. ఈ అమ్మాయి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వాళ్ళు ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడ ఆగు, నీతో మాట్లాడాలి. కొంచెం కోఆపరేట్ చేయండి. బంగారం లాంటి పిల్ల దొరకాలి అంటారు. బంగారంతోనే పిల్ల వచ్చేసింది. నన్ను పెళ్లి చేసేసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీ కాళ్ళు కట్టుకుంటాను. పోగొట్టకండి మంగళాన్ని కట్టుకునే అవకాశం. సరే ఏడుస్తున్నావుగా, ఒప్పుకున్నా. మంగళ, ఇక మీదట నువ్వు ఇక్కడే ఉంటావు. ఐశ్వర్య గారు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. నువ్వు ఆడికి దండం పెట్టుకో. థ్యాంక్స్ అండి. మంతు జరిగినప్పుడు గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకోవాలని మా అమ్మ చెప్పింది. నన్ను గుడికి తీసుకెళ్ళవా ఐశ్వర్య? గుడికి రమ్మంటే కాదనకూడదని మా అమ్మ కూడా చెప్పింది. మంగళ, పద వెళ్దాం. ఈరోజు బ్యాగ్ దొరికింది, రేపు ఆ 7 వారాల నగలు
డబ్బు ఆస్తి మొత్తం నాకే. పిన్ని అంజనా రాజా గారిని మోసం చేస్తున్నారు. వాడికేమో అది అర్థం కావట్లేదు. మరి నువ్వేం బిగుతున్నావురా? నీ ప్యానల్ కాబట్టి నన్ను మోసం చేస్తుంటే ట్యాంక్ బండ్లో బుద్ధులో సూత్తూ కూర్చుంటావా? రాజా నువ్వు నాలో నుంచి ఎలా వచ్చావు? నేను రాజా రూపంలోనా? నీ అంతరాత్మనే. నీకు నేను సపోర్ట్ చేయాలనుంది రాజా. అలా చేస్తే నువ్వు నాకు ద్రోహం చేసినట్టు అవుతుందిరా. పిన్ని నువ్వు కూడా నా అంతరాత్మవేనా? అంతలో నీ రాక్షసు వచ్చేసిందే. రే బంటి, నువ్వు పుట్టిన వెంటనే మీ అమ్మ నిన్ను బయట పడేస్తే నేను తీసుకొని వచ్చి ముద్దు పెట్టాను. హాస్టల్ నుండి తీసుకొచ్చి ముద్దు పెట్టాను. అడిగితే ఐస్ క్రీమ్ కొనిచ్చాను. అడగకుండానే చాక్లెట్స్ కొనిచ్చాను. అదంతా మర్చిపోయి నాకు ద్రోహం చేస్తావా? చేయను పిన్ని, చేయను చేయను. రేయ్! నేను నీకు ప్రాణభిషేకం రా బంటే, నన్నే బలిపీఠం ఎక్కిస్తావా? ఇది కరెక్టే. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ క్రికెట్ టీం కి సపోర్ట్ చేసినట్టు ఇంట్లో పెన్నికి అన్యాయం చేసి వీధిలో రాజకోడికి న్యాయం చేస్తావా? ఇది నిజమే. ఏదిరా నిజం? ఐస్ క్రీమ్ తిని డబ్బా పారేసినట్టు, చాక్లెట్ తిని కవర్ పారేసినట్టు మనుషుల్ని వాడుకుని వదిలేస్తావా? మమ్మల్ని వాడుకుంది ఆ రాజాగాడు. చెప్పుకి చూయింగ్ గమ్ లా అంటుకున్నాడు. మీ పిన్నిని గిన్నెను తోమినట్టు తోమేశాడు. 10 లక్షల కోసం మనల్ని తందూరి కోళ్ళని తిన్నట్టు తినేస్తున్నాడు. అయితే నా 10 లక్షలు నాకు ఇచ్చేయచ్చుగా. ఉన్నప్పుడు ఇస్తానని చెప్పానుగా. ఇస్తే వెళ్ళిపోతానని నేను కూడా చెప్పానుగా. రే బంటిగా, ఐమాక్స్ లో సినిమా చూపించిన నాకు ద్రోహం చేస్తే వచ్చే జన్మలో బిర్యానీ పాయింట్ దగ్గర కుక్కలా పుడతావు. పోన్స్ తప్ప కోడి బాడీ దొరకదు, గుర్తుపెట్టుకో. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? బిర్యానీలు కక్కుర్తిపడి నన్ను మోసం చేస్తే వచ్చే జన్మలో డైలీ సీరియల్ డైరెక్టర్ లా పుడతావు. రోజు షూటింగ్ తప్ప లైఫ్ లో సుఖం ఉండదు. బీ కేర్ఫుల్ బ్లడీ ఫూల్. ఈ రాజాగాడు హలీం లాంటోడు, కొద్ది రోజులే ఉంటాడు. పిన్ని పేస్ట్రీ లాంటిది, ఎప్పుడు అవైలబుల్ లో ఉంటుంది. నేను పిన్నికే మద్దతు పలకాలి. ఎవడ్రా ఇక్కడ రాజా అంటే? గోదావరి బ్రిడ్జ్ లా ఎంత మోతగా ఉన్నాను, కనబడడం లేదా? మా అమ్మని ఎత్తుకొచ్చింది నువ్వేనా అబ్బి? ఎత్తుకురావడానికి అదేమన్నా బెల్లం బొట్ట? ఆడ మనిషి నేనే తీసుకొచ్చా. అయితే ఏంటి ఇప్పుడు? నా పెళ్లి పేరంటానికి వచ్చినట్లు చూస్తారేంట్రా? కొట్టండ్రా. ఆ రాజాగాడు మంగళ మీద మోసపడి మట్టిలో కలిసిపోయేలా ఉన్నాడు. మనకు కూడా కావాల్సింది అదే కదన్నయ్య. ఇంకో 4 తగిలిస్తే గానీ నా కసి తీరదు. అబ్బో! ఆపండ్రా. అయ్యో అమ్మా! అబ్బా! నా బిడ్డకే మాయ మాటలు చెప్పి మీ దగ్గర పెట్టుకుంటారా? ఈ తిమ్మక్కంటే ఎవరో తెలుసారా? గడప పెద్దప్ప పెళ్ళాం, మంగళకి అమ్మని. మర్యాదగా మా అమ్మిని పంపించు. మంగళం మీ కాడికి రాదండి. వీరయ్య, ఇందులో 10 లక్షలున్నాయి. డబ్బులు తీసుకొని మా అమ్మని పంపించు. మీ కాడ డబ్బులుంటే స్టీల్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు కొనుక్కోండి. అంతేగాని నిజాయితీ కటౌట్ లాంటి రాజాగాన్ని కొనడానికి ట్రై చేయకండి. నీకు డబ్బులు అక్కర్లేకపోవచ్చు, కానీ నా మంగళ నాకు కావాలి. 2 రోజుల్లో నా అమ్మిని నా ఇంటికి పంపకపోతే వచ్చి నీ పానం తీస్తా. రాండ్రా. అమ్మా! అబ్బా! అబ్బా! అబ్బబ్బబ్బబ్బ! బాగా కొట్టారు బాబా. రాజా, నేను గుడికి వెళ్ళేటప్పుడు కొత్త సినిమా సీడీలా కలకలా మెరిసిపోయావు. ఇప్పుడేంటి పేలన సినిమా పోస్టర్ లో చిరిగిపోయావు? ఏం జరిగింది రాజా? మీ అమ్మ వచ్చింది. అమ్మతో పాటు ఎవరైనా వచ్చారా? బాగా బలిసిన 4 దున్నపోతులు వచ్చారు. వాళ్ళని పంపించమన్నారు.
నేను కుదరదని చెప్పినా నన్ను బాగా కొట్టారు. ఆ తర్వాత మీ అమ్మ 10 లక్షల ఆశ పెట్టింది. మంగళని పంపించేస్తానన్నావా? అస్సలు కుదరదన్నాను. రాజా, నా కోసం దెబ్బలు తిన్నావా? ఎందుకు? ఆదివారం చికెన్ కోసం లైన్ లో నిలబడతాం. మొదట ఆట టికెట్ కోసం ఎన్నో దెబ్బలు తింటాం. మనసుకు నచ్చిన నీ కోసం ఈ చిన్ని దెబ్బలు నాకు లెక్కలేదు. మంగళ, ఏం నటిస్తున్నావురా? నీ యాక్టింగ్ కి ఆస్కార్ ఎగురుకుంటూ ఇంటికొస్తుంది. My heart is beating, Adola, Telusukova, Avi, Yenali waiting, Anela, Karumutondi, Mavi, Pedavi pai, Palakade, Manasulo unna sangati, Tanulalo, Etikita. ఏంటి అలా చూస్తున్నావు? ప్రేమ రాజా, నీ కళ్ళల్లో అది హుస్సేన్ సాగర్ చెత్తలా కన్నుల్లో ఉంది. రాజా, నీ ప్రేమ పంజరంలో నేను బందీనైపోయాను. నేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా? కొంచెం వెళ్తావా ప్లీజ్? బెటర్. ఆ రాజాగాడు నీతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడే. ఏం కాదు, పీకొదగిన మేకలా కిలకిలా కొట్టుకుంటున్నాడు. ఓ పక్క వాణ్ణి ఇలాగే కవ్విస్తూ మరో పక్క ఇరగదీస్తూ ఉంటా. 4 రోజులు గడిచేసరికి సడుగొయ్యి సున్నమైపోయి పిచ్చెక్కి పారిపోయేలా చేస్తా. మంగళవారం కదా, మన ప్రేమ గెలవాలని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి అర్చన చేయిస్తా. నా ప్రేమకి ఆ స్వామి గదాబలం తోడైతే నిన్ను నన్ను ఎవ్వరు ఎడదీయలేరు. వాళ్ళ గుడికి వెళ్తే నీకు ఇచ్చడి ఉడికిపోతుందిరా, వద్దని చెప్పరా. బాయ్. బాయ్ బాయ్ బాయ్, జాగ్రత్త. బాయ్. ఈ పూట ఈ రాజాగాడికి ఆకు పూజ ఆరంభం. ఒరేయ్ రాజా, దమ్ముంటే బయటికి రారా. వాళ్ళు దొంగని బేస్ లో ఉన్నారు. ఎవరండి మీరు? కడప పెద్దప్ప, మంగళకు తండ్రిని. మంగళని పంపించడం కుదరదని మీ ఆవిడికి చెప్పాను కదా. మళ్ళీ దారి ఖర్చులు బొక్కెట్టుకుని నువ్వెందుకు వచ్చావు? నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేద్దాం. మావయ్య, నువ్వెంత మంచోడు. మావయ్య రండి, కూర్చోండి కూర్చోండి. అప్పుడే నువ్వు కమిట్ అయిపోకబ్బి. నీకు నా అల్లుడయ్యే అర్హత ఉందా లేదా తెలుసుకోవాలి. ఏంది అర్హత? నేను నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెబితే అప్పుడు నా కూతురు మంగళనిచ్చి నీకు పెళ్లి చేస్తాను. అయితే కాల్చేందుకు అడుక్క అడుక్క అడుక్క. కానీ ఒక్క కండిషన్, నేనడిగే ప్రశ్నలకు దేనికి సమాధానం చెప్పకపోయినా మా వాళ్ళు నిన్ను ఎర్రగా తీస్తారు. మంగళ కోసం నేను ప్యానం ఇవ్వడానికి సిద్ధమండి. సున్నా గుండ్రంగా ఎందుకుంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి. తప్పు. అంటే ఇది కూడా తప్ప అండి. మర్రి చెట్టుకు ఓడలు ఎందుకుంటాయి? ఊగడానికే. ఉరేసుకోవడానికి ఏం కాదు. యథవ సమాధానం నువ్వును. మొదటి రౌండ్ లో ఫెయిల్ అయిపోయావు. కుమ్మండ్రా వాణ్ణి. అయ్యో ఆపండ్రా. ఇంకా ఆడతావా? ఓడిపోయానని ఒప్పుకుంటావా? సీతాపురం రాజా ఇక్కడ ఓటమి ఒప్పుకోడు. అబ్బో, పెద్ద పోటుగాడివే. రెండో రౌండ్ స్టార్ట్ చేద్దామా? ప్రజలు ఆడుకోవడం కొట్టేస్తారా?
అడిగాక ఎలాగా కొడతాం కాని ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. అయితే అడుక్కోండి. మల్లె పువ్వు తెల్లగా ఎందుకుంటుంది? నల్లగా ఉంటే లేడీస్ పెట్టుకోరు కాబట్టి. పెడసరి సమాధానం చెబితే పళ్ళు రాలిపోతాయి. కొట్టండ్రా! ఇంకో రౌండ్ మొదలెడదామా? చచ్చిపోయేలా ఉన్నాను. ఓకేనా? మళ్ళీ రేపొస్తా, ప్రశ్నలు అడుగుతా. పాస్ అయితే మంగళనిచ్చి పెళ్లి చేస్తా. రండ్రా. ముసలోడు బూజుకర్ర పక్కకున్నా బేతాలు పెసలేదు. నా బూజు తులిపేశాడు బాబు. అమ్మా అమ్మ అమ్మా అబ్బా. నిన్ను మళ్ళీ కొట్టారా రాజా? ఈసారి ఎవరొచ్చారు? మా నాన్న వచ్చుంటాడు. ఆ దెబ్బలు చూస్తేనే నాకు అర్థమైపోతుంది. పనికి ఆంపేసులను అడిగి నన్ను ఇరికించాడు. రేపు మళ్ళీ వస్తానన్నాడు. అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్తే నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. వద్దు రాజా, మా నాన్న నిన్ను చంపేస్తాడు. నేనుండగా నిన్ను నరకంలోకి పంపను మంగళ. రాజా, నీలాంటి ప్రేమికుడు చందమామ కథల్లో కూడా ఉండడు. నీ అంత అందమైన ప్రియురాలు సూర్యుల్లో కూడా ఉండదు మంగళ. నీలాంటి వెర్రి కొర్రే భూమి మీద ఉండదు రాజా. అమ్మా అబ్బా. అమ్మా అబ్బా. రాజా, నీతో వాళ్ళు ఆడుకుంటున్నారు. బంధం నన్ను కట్టేసింది. నువ్వు నరకం చూస్తున్నా నేను నిన్ను కాపాడలేకపోతున్నాను. రండి మావయ్య, మీకోసం ఎదురు చూస్తున్నా. ఇదే నీకు ఆఖరి అవకాశం. నేనడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే నా కూతురు మంగళ నీకు పెళ్ళాం అవుతుంది. లేకుంటే ముందు అడగండి మావయ్య, తర్వాత తేలుద్ది. ఈ రోజు పక్షుల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ముందుగా, పక్షికి 2 రెక్కలు ఎందుకుంటాయి? రెండో ప్రశ్న, నెమలికి ఏకలు ఎన్నుంటాయి? మూడవ ప్రశ్న, గేదెకి కొమ్ములు ఎందుకుంటాయి? రేయ్! ఆపండ్రా! అయ్యో అమ్మా అమ్మా అమ్మా. ఇప్పుడు రెండవ రౌండ్. ఎందుకు? కుమ్మడానికా? కాదు, మంగళని తీసుకెళ్ళడానికి. 1 లీటర్ పాలలో ఎన్ని నీళ్లు కలిపితే జనాలు గుర్తుపట్టలేరు? పాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? కోతికి ఏకలు ఎందుకుంటాయి? కోడిగుడ్డుకి ఏకలు ఎందుకుండవు? అయ్యో. నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయావు. నే పెట్టిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యావు. మర్యాదగా నా బిడ్డను నా దగ్గరికి పంపించి రాష్ట్రం వదిలిపెట్టి పారిపో, లేదంటే నీ ప్రాణం తీస్తా బిడ్డ. మావయ్య మావయ్య మావయ్య. అబ్బా అమ్మా, దెబ్బలు బయట కనిపించకుండా వాళ్ళంతా కొల్లబోటు చేశారు. అబ్బా అమ్మా. ఈ రోజు కూడా మా నాన్న పరీక్షలో ఫెయిల్ అయ్యావా రాజా? ప్రేమగా మాత్రం ఫెయిల్ అవన మంగళ. నొప్పులు తగ్గనే మీ నాన్న కబురెడతా. ఈసారి పరీక్షలో పాస్ అవుతా. అమ్మో, నిన్ను మాత్రం వదలను మంగళ. నువ్వే నా ప్రాణం. అయ్యో, ఇంకా మారలేదే. జాగ్రత్త రాజా. ఇదేంటి దెబ్బల కాపురం పెడుతుంది అనుకుంటే, కానీ ఎగురలాగా వెళ్ళిపోనావే. అమ్మా. బంటి, మంగళ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మళ్ళీ ఏ గుడికో వెళ్ళుంటుంది పిన్ని. గుడికి వెళ్ళలేదు, పారిపోయింది. పారిపోవడం ఏంటి? మీరు వేసిన ప్లాన్ నాకు తెలదనుకున్నారా?
నేను నువ్వు మంగళ సైకి చేసుకోవడం నేను చూశానే. నా మీదకి ఎవరో ఆడదాన్ని ఉసిగొలిపి నన్ను కొట్టించి ఇంట్లో నుంచి గెంటేద్దాం అనుకున్నావా? అందుకే నిన్న రాత్రి మంగళ రూమ్ లోకి వెళ్ళి జలకిచ్చా. రాజా, మా నాన్న ఫ్రైలోకి ముక్కల్లా నిన్ను కొట్టినా నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా రాజా? ఈ గుండెకాయ కొట్టుకుంటుంది నీకోసమే మంగళ, ఈ చేతులు ఊగుతుంది నీకోసమే మంగళ, ఈ కాళ్ళు నడుస్తుంది నీకోసమే మంగళ. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోడు రాజా. రాజానైతే చంపేస్తాడు, అల్లుడినైతే చంపలేడుగా మంగళ. తర్వాత ఏం చేస్తాం, కలిసిపోదాం అన్నా. మరి మంగళ ఏమంది? చూడు, రాజా, మన పెళ్లి మా కుటుంబం అనుమతితోనే జరగాలి. కుదరదు మంగళ, మనం పెళ్లి చేసుకుంటేనే మీ వాళ్ళు ఒప్పుకుంటారు. రా కట్టేస్తా, కట్టేస్తా. నాకు పెళ్లి ఇష్టం లేదు. అయితే నాకు ఆడ ఇంకో ఐడియా ఉంది. ఏంటది? మనిద్దరం కలిసిపోదాం. అంటే తాళి కడితే మీ నాన్న చంపేస్తాడు, అదే నీ కడుపులో బిడ్డ పుడితే శోభనం పెళ్లి తర్వాత కదా. కానీ మనకు అవకాశం లేదు కదా. ముందే ఇద్దరం ఏకం అవుదాం, సిమెంట్ ఇసుకలా కలిసిపోదాం. రా మంగళ, రా. ఏ మంగళ, మంగళ. సీతాపురం రాజా ఇక్కడ. నీ దగ్గర శతకోటి ఆలోచనలుంటే వాటిని బద్దలు కొట్టడానికి నా దగ్గర అనంత కోటి ఉపాయాలున్నాయి. నా డబ్బులు నాకు ఇచ్చేదాకా ఎక్కడి నుంచి కాదన్నా గుర్తెట్టుకో.